నమస్కారం. మళ్ళీ కరోనా ఈ మాట వింటేనే చాలా మందికి 2020-2021 రోజులు వెంటనే గుర్తొస్తాయి. లాక్డౌన్లు, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, అడుగడుగునా శానిటైజర్లు, హాస్పిటళ్ల ముందు క్యూ లైన్లు, ఎటు చూసినా శవాల గుట్టలే. ఇలా ఎన్నో చేదు జ్ఞాపకాలు మన కళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇప్పుడు మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏపీలో కేవలం 20 రోజుల్లో 13 కేసులు నమోదు కావడం, 4 మృతి చెందడంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే ఏపీలో 20 రోజుల్లోనే 13 కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో కొత్త సందేహాలు కూడా మొదలయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ కరోనా వేరియంట్ ఎంత ప్రమాదకరం? పరిస్థితి చేదాటితే దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా? వీటి గురించి ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా చెప్తాం. ముందుగా దేశంలో పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. జూలై నెల ప్రారంభమైన తర్వాత దేశంలో కొత్తగా కోవిడ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గత 20 రోజుల్లోనే 13కు పైగా కేసులు నమోదు కావడం, వీటిలో అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 4 కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం, ఇది అధికారిక సమాచారం. ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. అయితే వీరిలో చాలా మందికి ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు అందరిలో ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈసారి వచ్చిన కరోనా వేరియంట్ ప్రమాదకరమా? డాక్టర్లు ఏమంటున్నారు? ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్ గతంలో డెల్టా వేరియంట్ల తీవ్రంగా లేదంటున్నారు. అలాగే చాలా మందిలో సాధారణ జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అలా అని పూర్తిగా నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా వృద్ధులు, షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తోంది. ఎక్కడ కొత్త కేసు నమోదైనా వెంటనే ఆ వ్యక్తి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణే ప్రయోగశాలకు పంపిస్తున్నారు. అంటే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ ఏ వేరియంట్ కు చెందిందో పక్కాగా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అదే టైంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అలర్ట్ చేశారు. ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ బెడ్లు, టెస్ట్ కిట్లు, అవసరమైన మందులు అన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇక గుంటూరులో నమోదైన 3 కేసుల విషయానికి వస్తే, మంగళగిరి, నవలూరు ప్రాంతాలకు చెందిన 2తో పాటు మరో మహిళ కూడా ఈ కరోనా సోకింది. వారిలో ఒకరు ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన 2 కూడా హోమ్ ఐసోలేషన్ లోనే కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగే విజయవాడలోని న్యూ జీజీహెచ్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అవసరమైన ఆక్సిజన్, పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంటి వద్దకి వెళ్లి పరీక్షలు చేసే ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం కొంత ఊరటనిచ్చే విషయం. ఇక విశాఖలో 33 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాడు. అయితే పాజిటివ్ అని తేలింది. మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా టెస్టులు చేశారు. వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. అతను ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నాడు. ఇక విశాఖలో కూడా కేజీహెచ్, విమ్స్ వంటి ఆసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులు సిద్ధం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒకసారి వివరంగా చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం తప్పనిసరి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు 2-3 రోజుల పాటు తగ్గకపోతే తప్పకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. మెయిన్ గా రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీ ధరించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. అంటే వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం చాలా బెటర్. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్ గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, కరోనా పూర్తిగా అంతరించిపోలేదు. కానీ గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు మనకు వైద్య పరిజ్ఞానం ఉంది, పరీక్షలున్నాయి, ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కూడా పెరిగింది. అందుకే భయపడటం కాదు, బాధ్యతగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకుని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. సో అప్రమత్తతే మన రక్షణ. జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్, బీ సేఫ్. థ్యాంక్ యూ.